హాయ్ అండి, వెల్కమ్ టు టీకే ఛానల్ వరల్డ్. ఈరోజు నేను మీకు మగ్గం వర్క్ చైన్ స్టిచ్ ఎలా వేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఫ్రేమ్ని క్లాత్కు బాగా టైట్గా ఫిట్ చేసుకోండి. ఎక్కడ లూజ్ లేకుండా నీట్గా చాలా టైట్గా ఉండాలండి. అప్పుడే మనకు వర్క్ నీట్గా వస్తుంది. ఇలా కొడితే సౌండ్ రావాలండి, అంటే మనకు పర్ఫెక్ట్గా క్లాత్ బాగా టైట్గా ఉన్నట్టు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ఈ మగ్గం వర్క్ చాలా ఈజీ అండి. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. నేను మీకు సింపుల్గా నేను మగ్గం వర్క్ నేర్పిస్తాను. ఫస్ట్ కాటన్ థ్రెడ్ మీద చూపిస్తానండి, ఎందుకంటే మీకు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాటన్ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ ముడి వేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా. ఇలాగా ఇప్పుడు దీన్ని ఈ ముడిని ఫ్రేమ్ కింద పెట్టండి. ఇలా చుక్కునేసేయండి. వేలికి కింద పెట్టుకొని ఫ్రేమ్ కింద పెట్టుకొని నీళ్ళు ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలండి. ఇలా సైడ్కి కానీ క్రాస్కి కానీ ఉండకూడదు. స్ట్రైట్గానే ఆ కింద థ్రెడ్ని మనము లాగాలి. దించిన తర్వాత కింద మనకు ఉంది కదండి థ్రెడ్, దాన్ని నీళ్ళకి చుట్టండి. నీళ్ళకి చుట్టి దాన్ని మళ్ళీ పైకి లాగాలి. ఇలా గుచ్చి ఆ నీడిల్తో ఆ థ్రెడ్ని పైకి ఇలా లాగండి. లాగేటప్పుడు మనము కంపల్సరీ నీడిల్ని తిప్పుకోవాలండి. సైడ్కి రొటేట్ చేస్తూ తిప్పుతూ తీయాలి. తీసారు కదా, ఇదిగోండి థ్రెడ్ ఇలా పైకి వచ్చింది కదా, దీనిలో నుంచి లాగేసేయాలి. నెక్స్ట్ మరలా తిప్పి నీడిల్ కింద థ్రెడ్ చుట్టుకొని ఇలా తిప్పి పైకి లాగాలి. మనకి ఇక్కడ తిప్పుకుంటేనే పైకి వస్తుందండి థ్రెడ్, లేకపోతే రాదు. ఇట్లా తిప్పుకొని ఇట్లా స్ట్రైట్ పైకి తీసుకొని నెమ్మదిగా ఇక్కడ టర్న్ చేసుకోవాలి. కొన దగ్గర మనం టర్న్ చేసుకుంటే అది తిరుగుతుంది. చాలా ఈజీ అండి ఇది. ఇదిగోండి, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఫాస్ట్గా వస్తుంది. మీ వర్క్ అంతా త్వరగా కంప్లీట్ అవుతుంది. ఇదిగోండి మీకు నెక్స్ట్ జెర్రీ థ్రెడ్తో చూపిస్తున్నానండి. ఇలా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత మనము ఇలా చేయికి చుట్టేసుకొని క్లాత్ కింద పెట్టుకోవాలి. దీన్ని క్లాత్ కింద పెట్టుకొని మనము నీడిల్తో ఇలా పైకి లాగాలి. ఇలా పైకి లాగితే మనకు థ్రెడ్ పైకి వస్తుంది. క్లాత్ కింద పెట్టేసుకొని ఆ థ్రెడ్ని పైకి లాగాలి. ఇలా లాగిన తర్వాత పొడుగు నుంచి చూస్తున్నారా, పొడుగుగా ఉన్న దారాన్ని టైట్గా లాగాలి. అప్పుడు కింద ముడి టైట్గా ఉంటుంది. నెక్స్ట్ సూదిని స్ట్రైట్గా పెట్టుకొని దింపి ఆ దింపిన నీడిల్కి మనము కింద చేయితో థ్రెడ్ను చుట్టుకొని నెమ్మదిగా ఇలా పైకి తిప్పుకోండి. ఇదిగోండి ఇలా తిప్పితే మీకు థ్రెడ్ పైకి వస్తుంది. ఇదిగోండి ఇలాగా. నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఇలాగా గుచ్చండి కిందకి, దానికి థ్రెడ్ చుట్టుకోండి. మళ్ళీ ఇక్కడ పైకి వచ్చేటప్పుడు ఇలా రౌండ్ తిప్పేసేయండి. నీడిల్ని తిప్పుతూ మనము ఇది వర్క్ వేయాలి. ఇదిగోండి ఇలా పైకి లాగి ఇక్కడ తిప్పుకోవాలి. పైకి రావాలన్నప్పుడు ఇక్కడ క్లాత్ నుంచి పైకి వచ్చేటప్పుడు మనము తిప్పుకొని తీస్తే ఈజీగా వస్తుందండి మనకు, లేదంటే ముడి పడిపోతుంది. ఇదిగోండి దింపి ఇలాగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా నెమ్మదిగా పక్క తిప్పుకోవాలి. పైకి లాగి ఇట్లా తిప్పుకోండి. సైడ్కి థ్రెడ్ చుట్టుకొని ఇలా నెమ్మదిగా పైకి లాగి ఇక్కడ టర్న్ చేసుకోవాలి. క్లాత్ నుంచి పైకి రాగానే తిప్పుకోవాలి. ఫస్ట్ సెకండ్ ఇక్కడ థర్డ్ ఇక్కడ తిప్పుకోవాలి. ఫస్ట్ అయింది. సెకండ్ వచ్చి కింద థ్రెడ్ చుట్టుకోవడము, థర్డ్ ఇక్కడికి రావడము. క్లాత్ బయట నుంచి వచ్చేటప్పుడు మనము పక్కకు తిప్పేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా 1 2 3 4. ఫస్ట్ ఇలా తీసుకున్నారు, స్ట్రైట్గానే ఉంది నీడిలు. ఇలా తీసుకొని కింద కూర్చి దానికి థ్రెడ్ చుట్టేసుకొని ఇక్కడికి వచ్చేటప్పుడు పైకి లాగాలి. టర్న్ చేస్తూ పైకి లాగాలి. ఇదిగోండి ఇలా కింద థ్రెడ్ ఇలా చేతు పట్టుకునే ఉన్నానండి. పట్టుకొని ఇదిగోండి నీడిల్ స్ట్రైట్గా దింపాను.
దీనికి థ్రెడ్ ఇలా అందించుకొని ఇలా తిప్పుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదిగోండి కొన్ని మళ్ళీ గుచ్చాను. ఇదిగోండి దీనికి థ్రెడ్ అందించుకున్నాను. ఇలా టర్న్ తిప్పేసాను, పైకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ పక్కకి తీసాను. ఇదిగోండి ఇలా అందించుకున్నాను, ఇక్కడ టర్న్ చేసుకున్నాను. అందించుకోవడం, టర్న్ చేసుకోవడం. ఎప్పుడు దగ్గర వేస్తామండి. నేను ప్రాక్టీస్ కోసం నేను దూరంగా వేసాను. మామూలుగా అయితే దగ్గరగా చేసుకుంటాం వర్క్. ప్రతి ఒక్క బ్లౌజ్లోనూ కంపల్సరీ మనము చైన్ స్టిచ్ చేసుకుంటామండి. అసలు చైన్ స్టిచ్, ఓన్లీ చైన్ స్టిచ్తో కూడా మనం ఎన్నో డిజైన్స్ చేసుకోవచ్చండి. ఇక్కడ ముడి వేస్తున్నాను. ఇలా పెద్దగా తీసుకోండి, చిన్నది తీసుకొని ఈ దీంట్లో నుంచి ఫస్ట్ వన్ లాగేస్తే మనకు ముడి పడిపోతుంది. మళ్ళీ దీన్ని కిందకి లాగేస్తే కిందకి వెళ్ళిపోతుంది అది ముడి. ఇందులో అండి మీకు ముడి కూడా ఇక్కడే చూపిస్తున్నాను. ఇదిగోండి ఫస్ట్ది ఇలా పెద్దగా లాగాలి. లాగిన తర్వాత దీంట్లో నుంచి ఇంకో చిన్న గొలుసు వేసుకొని ఆ గొలుసు ఇందులో నుంచి లాగి దాంట్లో నుంచి మనం ఒకటే తీసాం కదండి గొలుసు, దాన్ని నెమ్మదిగా లాగేసేయండి. నెమ్మదిగా లాగి ముడి పడుతుంది. దీన్ని ఇలా కిందకి లాగేస్తే ముడి పడిపోతుంది. ఇంకోసారి మళ్ళీ చూపిస్తున్నానండి. ముడి చాలా కొద్ది కష్టంగా ఉంటుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు. దీంతో పాటు ప్రాక్టీస్ చేసేస్తామనుకోండి మనకి ఈజీగా మగ్గం వరకు నేర్చేసుకోవచ్చు. ముడి కంపల్సరీ అండి. మనము ఏదైనా బ్లౌజ్ చేసేటప్పుడు అక్కడక్కడ ముళ్ళు వేసుకుంటేనే కుట్టాలి. ఒక్క చోట పోగు తగ్గిందని అనుకోండి లైన్ అంటూ మొత్తం వచ్చేస్తుంది. కాబట్టి ముళ్ళు అక్కడక్కడ కంపల్సరీ వేసుకుంటూ రండి. ఇదిగోండి ఇలాగా ముడి వేయాలంటే పెద్ద గొలుసు తీసుకొని నెక్స్ట్ దాంట్లో ఒక చిన్న గొలుసు లాగి దాంట్లో నుంచి ఈ గొలుసు లాగాలి. ఇదిగోండి ఇలాగా ముడి పడిపోతుంది. దాన్ని కిందకి లాగండి. వెళ్ళకపోతే ఇంకోసారి మళ్ళీ ఇంకో ముడి వేసుకోండి. ఇదిగోండి గుచ్చి ఆ థ్రెడ్ని లాగాలి. ఇదిగోండి ఇప్పుడు పైకి వేస్తున్నాం డిజైన్. అప్పుడే కిందకి వేసాం కదా, ఇప్పుడు పైకి. ఇదిగోండి ఇలాగా ఇలా కూర్చోవడము, ఇలా తీయడము, తిప్పుకోవడము, ఇదిగోండి ఇలా లాగడం. చూడండి నీడలు స్ట్రైట్గానే ఉంది. చూడండి కొన చూడండి ఎటువైపు ఉందో స్ట్రైట్గానే ఉంది. దింపాను. దింపిన తర్వాత నీడిల్కి థ్రెడ్ చుట్టుకున్నాను. ఇలాగే పైకి లాగి ఇక్కడ తిప్పాను. క్లాత్ పైన వచ్చేటప్పుడు తిప్పుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ కొన ఎప్పుడు ముందుకే ఉండాలండి. ఇట్లా పైకి వేసేటప్పుడు డిజైను అదిగోండి ముందుకే ఉంది. స్ట్రైట్గా దింపడము, దాన్ని థ్రెడ్ చుట్టడము, ఇక్కడ తిప్పడం, టర్న్ చేసుకోవడం, రొటేట్ చేస్తూ మనం తిప్పుతూ మగ్గం వర్క్ చేయాలి. ఆ కొనలు కూడా కరెక్ట్గా ఉండాలండి. ఆ కొనలో ఇంపార్టెంట్ మనకు పైకి చేసేటప్పుడు అటువైపు ఉండాలి కొన.